నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ లీగల్. ఎలక్షన్ స్పెషల్లో భాగంగా ఈరోజు మనం ఎన్నికలకు సంబంధించినటువంటి యాడ్స్ గురించి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఎన్నికల వేళ ప్రతి పార్టీ కూడా తమ ప్రచారానికి సంబంధించిన యాడ్స్ రూపొందిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రచారాలన్నీ కూడా నిబంధనలకు అనుకూలంగానే ఉండాలి. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే వాటిని ఈసీ కూడా రద్దు చేసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. తాజాగా కొన్ని పొలిటికల్ పార్టీలకు సంబంధించిన యాడ్స్ను కూడా ఈసీ రద్దు చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఒకసారి ఒక యాడ్ క్రియేట్ చేయాలంటే, ఒక యాడ్ని రూపొందించాలంటే ఎలక్షన్ కమిషన్కి ఎలా దరఖాస్తు చేసుకోవాలి, సో యాడ్ రూపొందించేటువంటి పొలిటికల్ పార్టీలు ఏ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ గోపాల్ శర్మ గారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్, చూసే ఉన్నారు ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా ఇప్పటికే యాడ్స్ కూడా ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం అవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక యాడ్ని క్రియేట్ చేయాలంటే ఎలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి సార్ పొలిటికల్ పార్టీస్? ముందుగా ఏబిఎన్ లీగల్ మీకు అందరికీ నమస్కారం. అయితే చాలా కాలం క్రితమే సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ ఇష్యూ చేసింది. ఈ పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్లో అందులోనే పొందుపరచు ఉంది అసలు యాక్చువల్గా. అయితే విపరీత ధోరణులు పెరిగిపోయి హేట్రెడ్నెస్ పెంచే విధంగా యాడ్స్ వస్తున్నాయని చెప్పి అప్పుడు కంప్లైంట్ ఇస్తే 2017-18లోనే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అన్నీ ఫ్రేమ్ చేసినారు. దాని ప్రకారం ఏంటంటే, ఏదైనా ఒక రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ కానీ ఇండిపెండెంట్గా పోటీ చేసే వ్యక్తులకు కానీ అందరికీ ఒకటే రూల్స్ వర్తిస్తుంది. అయితే అందులో ఏం చెప్పారంటే, సుప్రీంకోర్టు యూజ్ ఆఫ్ టెంపుల్స్ అంటే గుడ్ల మీద, లేకపోతే మాస్కుల మీద, మసీదుల మీద, చర్చెస్ మీద, గురుద్వారాల మీద, ఆర్ ఎల్స్ ఎనీ ప్లేస్ ఆఫ్ వర్షిప్, వీటి మీద ఖచ్చితంగా మీ అడ్వర్టైజ్మెంట్స్ కానీ వాల్ రైటింగ్స్ కానీ ఉండకూడదు. అదేవిధంగా రెండు వర్గాల మధ్య ఎనిమాసిటీ అంటే శత్రుత్వం పెంచే విధంగా ఉంటే అటువంటి అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వద్దు. అదేవిధంగా కులం పేరుని కించపరిచే విధంగా ఉంటే, రేసిస్ట్ అంటే ఒక రెండు మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా, ఇట్లా కొన్ని గైడ్లైన్స్ అన్నీ కూడా ఇవ్వటం జరిగింది. దాన్ని వైలేట్ చేస్తే మటుకు ఖచ్చితంగా చర్య తీసుకుంటారు, నోటీస్ ఇస్తారు, అవి విడ్రా చేయమని అంటారు. లేకపోతే ఇంకా మిగతా ఫర్దర్గా కూడా విడ్రా చేయకపోతే క్రిమినల్ చర్యలు లేకపోతే డిస్క్వాలిఫికేషన్ దాకా పోతుంది. అయితే ఇందులో ఏంటంటే, కొన్ని ఇప్పుడు రేడియోస్ ఉన్నాయి, మనం చూస్తున్నాం ఈ మధ్య సోషల్ మీడియా ఉంది, రేడియోస్ ఉన్నాయి, తర్వాత టీవీస్ ఉన్నాయి, ప్రైవేట్ ఛానల్స్ ఉన్నాయి, ప్రైవేట్ టీవీ ఛానల్స్ ఉన్నాయి, సోషల్ మీడియా ఛానల్స్ ఉన్నాయి. వీటన్నిటిలో కూడా ఆ రేట్స్ అనేది మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ఒకటి ఫ్రేమ్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారమే వాళ్ళు అందులో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పొందుపరచడం జరిగింది. అయితే ఈ మధ్య మనం చూసాం, కాంగ్రెస్వి, బీజేపీవి, బీఆర్ఎస్వి అడ్వర్టైజ్మెంట్స్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి, వాటన్నిటిని కూడా క్యాన్సిల్ చేయమని చెప్పి ఈసీ నోటీస్ ఇస్తే, ఈ టీవీలలో, సోషల్ మీడియాలో, పేపర్లలో ఆ యాడ్స్ మూడు పార్టీలవి కూడా దాదాపు 15 యాడ్స్ అన్నీ కూడా ఆ పొలిటికల్ పార్టీలు విడ్రా చేసుకున్న సందర్భం కూడా మనం చూసాం. అయితే ఇందులో ఏంటంటే, పొలిటికల్ పార్టీస్ అభ్యర్థి కనుక ఒక పేపర్ యాడ్ ఇచ్చి ఒక 2 లక్షలు, 1 లక్ష అయితే ఆ ఖర్చు అభ్యర్థి ఖాతాలో పోతుంది. ఇండివిజువల్గా ఇచ్చుకున్నా, పార్టీ పరంగా ఇచ్చుకున్నా. అదే ఒక పబ్లిక్ మీటింగ్ అవుతుంది అనుకోండి, మోడీ గారు వస్తారు, లేకపోతే రాహుల్ గాంధీ గారు వస్తారు, ఎవరో జాతీయ నాయకులు వస్తారు, ఆ పబ్లిక్ మీటింగ్ మటుకు ఈ వ్యక్తి ఖాతాలో పడకుండా ఉండాలంటే ముందే పార్టీ ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. మా పార్టీ తరఫున ప్రధానమంత్రి గారు వస్తున్నారు, మేము దీనికి సంబంధించిన ఖర్చు మా పొలిటికల్ పార్టీ అకౌంట్లో నుంచి ఖర్చు పెడుతున్నామని చెప్తే, దెన్ ఆ క్యాండిడేట్ ఏ కాన్స్టిట్యున్సీలో అయితే జరుగుతుందో ఆ మీటింగ్ ఆ కాన్స్టిట్యున్సీ అభ్యర్థి ఖాతాలో పడదు. మొన్న మోడీ గారు వచ్చారు, ఇక్కడ లాల్ బహదూర్ స్టేడియంలో మీటింగ్ అయింది, రాజాసింగ్ రాలేదు, ఆయన కాన్స్టిట్యున్సీలో వస్తుంది, ఏది ఎల్బీ స్టేడియం. బట్ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మరి తెలిసి ఇచ్చాడో తెలియక ఆయన ఏమన్నాడు, ఆ మీటింగ్కి నేను కనుక వెళ్తే ఎలక్షన్ కమిటీ ఎలక్షన్ కోడ్ రూల్స్ ప్రకారము ఆ ఖర్చు అంతా నా అకౌంట్లో వస్తుంది కాబట్టి నేను వెళ్ళలేదు అని అన్నాడు. బట్ అది హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ ఐ డోంట్ నో. ఆయన తెలుసుకొని ఉండాల్సింది. పొలిటికల్ పార్టీ వాళ్ళు పర్మిషన్ తీసుకుంటే పార్టీ అకౌంట్లోకి పోతుంది, అభ్యర్థి అకౌంట్లోకి పోదు. ఏది ఏమైనా గైడ్లైన్స్ అనేవి ఎప్పటి నుంచో ఫ్రేమ్ అయి ఉన్నాయి. విత్ ఇన్ ది యాంబిట్ ఆఫ్
Constitution within the ambit of guidelines and rules framed by the Election Commission. వాటి వాటి ఆధారంగానే అనుగుణంగానే యాడ్స్ ఉండాలి. సో అంటే సాధారణంగా ఏం చేస్తుంటాయంటే పొలిటికల్ పార్టీస్ ఇచ్చినటువంటి హామీలు ఉంటాయి కదా సార్, హామీలు నెరవేర్చలేదంటూ కూడా వాటిని వ్యంగ్యంగా కొన్ని యాడ్స్ తయారు చేసి కూడా ప్రసారం చేస్తూ ఉంటారు. సో అంతేకాకుండా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా జరుగుతుంది, విపరీతమైనటువంటి ప్రచారం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఎట్లా ఉంటుంది సార్, దానిపైన మానిటరింగ్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవాలా, అంటే సోషల్ మీడియా యాడ్స్ కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది? సోషల్ మీడియాలో, టీవీలలో, లోకల్ ఛానల్స్లలో, తర్వాత రేడియోస్లలో ఈ మధ్య మనం చూస్తున్నాం 4-5 రేడియో FM రేడియో స్టేషన్స్ ఉన్నాయి. మనం కార్లలో పోతుంటే వింటుంటాం. ఎందులో అయినా ఆ కమిటీ ముందు పెట్టాల్సిందే. ఈ యాడ్స్, ఈ పలానా యాడ్ ఇస్తున్నాం మేము అని ఆ కమిటీ ముందు పెడితే ఆ కమిటీ అప్రూవ్ చేస్తుంది. ఇప్పుడు మీరు అన్నారు వ్యంగ్యంగా ఇస్తే తప్పు లేదు, వ్యంగ్యం మాట్లాడటంలో తప్పు లేదు. కానీ అది ఎదుటోడి సెంటిమెంట్స్ దెబ్బతీసి లేకపోతే వాళ్ళ పార్టీని మరి కించపరిచే విధంగా బూతులు మాట్లాడితే మటుకు తప్పకుండా ఆ కంప్లైంట్ ఇస్తే వీళ్ళు కమిటీ మళ్ళీ నోటీస్ ఇస్తారు. మీ పొలిటికల్ పార్టీ వాళ్ళు ఎదుటివాడి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆ యాడ్స్ ఉన్నాయి కాబట్టి ఆ రివ్యూ కమిటీకి పంపుతున్నాము, మీకేమైనా అభ్యంతరం ఉందా రమ్మని అడుగుతారు. ఆ రివ్యూ కమిటీ మీద ముందు పోయి చెప్పుకోవాలి వీళ్ళు. ఆ కమిటీ ముందు చెప్పుకొని వాడు సాటిస్ఫై అయితే దే విల్ అలౌ. అదర్వైజ్ సాటిస్ఫై కాలేదు, ఆ పార్టీని కించపరిచే విధంగా, లేకపోతే ఆ పార్టీ విధానాలను కించపరిచే విధంగా, లేకపోతే ఆ పార్టీ లీడర్ని, పొలిటికల్ పార్టీ అధ్యక్షుడిని ఆయనకి డెరోగేటరీ రిమార్క్స్ అంటారు, అంటే ఇన్సల్ట్ చేసే విధంగా కనుక ఉంటే ఆ యాడ్స్ మటుకు తప్పకుండా తీసేయమని చెప్తారు. వీళ్ళు కనుక తీయకపోతే వాళ్ళే తీసే అధికారం ఉంటుంది. సో సాధారణంగా ఈ యాడ్స్ అనేది ఎప్పటి వరకు కొనసాగుతాయి సార్, అంటే ఎలక్షన్ టైం వరకు కొనసాగుతాయి, ఎప్పటి వరకు ఈ యాడ్స్ని ప్లే చేసుకోవడానికి ఉంటుంది? 24 hours బిఫోర్ యాడ్స్ అన్ని బంద్ అయిపోవాలి. అంటే ఇంటింటికి పోయి ప్రచారం చేసుకోవచ్చు వితౌట్ మైక్, పాదయాత్రలు చేయొచ్చు 24 hours ముందు. బట్ ఇవన్నీ బంద్ అయిపోతాయి. పేపర్ యాడ్స్ ఇచ్చుకోవచ్చు, టీవీలలో ఇచ్చుకోవచ్చు, కానీ పబ్లిక్ మీటింగ్స్ అనేవి ఉండవు. ఇంకా 24 hours బిఫోర్ పాదయాత్ర చేసి మైక్ లేకుండా మామూలుగా ఇంటింటికి పోయి దండం పెట్టి వాళ్ళ ప్రచారాలు జరుపుకోవచ్చు. కానీ పబ్లిక్ మీటింగ్స్లో ఇట్లాంటివన్నీ ఏమి ఉండవు. ఇంకా అన్నీ కూడా 24 hours ముందే క్లోజ్ అయిపోతాయి. యాడ్స్ విల్ కంటిన్యూ, ఎలక్షన్ కొన ముందు రోజు దాకా కంటిన్యూ చేసుకోవచ్చు. సో అంటే మరీ విపరీతమైనటువంటి ప్రచారం చేస్తే ఆ క్యాండిడేట్కి సంబంధించినటువంటి అభ్యర్థిత్వాన్ని కూడా రద్దు చేసేటువంటి అవకాశాలు ఏమైనా ఉంటాయా సార్, అంటే విపరీతంగా మరీ ప్రచారం చేస్తుంటారు? విపరీతం అంటే ఏముంటుంది, ఆ రిస్ట్రిక్షన్ ఖర్చులు ఉన్నాయి కదా. 40 lakhs ఒక అసెంబ్లీకి 40 లక్షల రిస్ట్రిక్షన్ ఉంది. ఎంత విపరీతంగా ప్రచారం చేసినా 40 లక్షలు దాటితే హీఈస్ లయబుల్ ఫర్ డిస్క్వాలిఫికేషన్. ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు, నువ్వు 40 లక్షల కన్నా ఎక్కువ పెట్టినట్టు మా దగ్గర ప్రూఫ్ ఉంది, దీనికి నువ్వు 3 రోజుల లోపల సమాధానం చెప్పమని నోటీస్ ఇస్తారు. ఇంతకుముందు కూడా ఒకరోజు మన టీవీలో చెప్పుకున్నాం. ఆ ఎక్స్పెండిచర్ అనేది ప్రతిరోజు కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎన్నికల షెడ్యూల్ అయిపోయి విడ్రావల్ అయిపోయి ఏ రోజైతే విడ్రావల్ అయిపోతాయో నెక్స్ట్ డే నుంచి వచ్చే ఖర్చులన్నీ కూడా ఏ రోజుకు ఆ రోజు సాయంత్రమో లేకపోతే నెక్స్ట్ డేనో రిటర్నింగ్ ఆఫీసర్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇందులో విపరీతమైన విపరీతమైన యాడ్స్ అనేటివి ఖర్చుని బట్టే ఉంటాయి. 40 లక్షలు దాటితే వాళ్ళకే నష్టం కదా. సో విత్ ఇన్ ది అంబిట్ ఆఫ్ 40 lakhs ఎక్స్పెండిచర్లోనే వీళ్ళు చేసుకోవాల్సి వస్తుంది. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఏ పార్టీ అయినా కూడా రూపొందించేటువంటి యాడ్స్ అన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పినటువంటి నిబంధనలకు అనుగుణంగానే ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఏ యాడ్ కూడా ప్రసారం చేయాలన్నప్పటికీ కూడా ఎంసీ అనేటువంటి ఒక కమిటీ ఉంటుంది. దానికి అది రివ్యూ చేసిన తర్వాతనే, దాని యాక్సెప్టెన్స్ వచ్చిన తర్వాతనే ఇలాంటి యాడ్స్ కూడా ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ వాటిని ప్లే చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్తున్నారు. ఇక ఎన్నికల నిబంధనలకు అనుగుణంగానే ఉన్నటువంటి ఖర్చుకు లోబడి మాత్రం ఈ యాడ్స్ని కూడా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పరిమితి దాటితే మాత్రం ఆ అభ్యర్థులపైన కానివ్వండి, ఆ పొలిటికల్ పార్టీలపైన కానివ్వండి చర్యలు తీసుకునేటువంటి అధికారం పూర్తిగా ఎలక్షన్ కమిషన్కు ఉందని గోపాల్ శర్మ గారు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అజయ్తో శ్రవణ్, ABN ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.